హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కొంచెం లేట్గా చూశాను కాబట్టి లేట్గా రివ్యూ ఇవ్వాల్సి వస్తుంది. మరిన్ని రివ్యూల కోసం, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరే, సినిమా మొత్తం చూసిన తర్వాత నాకైతే ఏమనిపించింది అంటే వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పాలి. పర్వాలేదు, మరీ అంత దరిద్రంగా లేదు. అరహర వీరముల కంట సినిమా అయితే బాగాలేదని చెప్పను. సినిమా పర్వాలేదు. అయితే హరీష్ శంకర్ మెయిన్ ఫోకసింగ్ అంతా కూడా ఫ్యాన్స్ కోసమే సినిమా తీస్తున్నట్లు అనౌన్స్ చేశారు. గబ్బర్ సింగ్ కూడా ఫ్యాన్స్ కోసమే అండ్ ఆడియన్స్ కోసం కూడా చేశారు. బట్ ఈ సినిమా మాత్రం ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ కింద సినిమా తీసి వదిలేశారు. ఇదే పెద్ద బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఈ సినిమాకి అని చెప్పాలి. ఈ సినిమాకి ఇంకొక మైనస్ పాయింట్ ఏమైనా ఉన్నది అంటే ఒక కొత్త స్టోరీ లేకపోవడమే ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. అలాగే కమర్షియల్ మూవీలోని మనకి ఎప్పుడు కూడా స్టోరీని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓన్లీ లాజిక్స్ని స్టోరీస్ని మర్చిపోయి ఓన్లీ 2 గంటల 35 నిమిషాల సినిమాని ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో హరీష్ శంకర్ గారు ఓన్లీ కమర్షియల్ వైపే సినిమా మొత్తాన్ని నడిపించేశారు. అండ్ ఎక్కడా బోర్ కొట్టించుకోకుండా ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్లు, సెకండ్ హాఫ్లో 2 ఫైట్లు, అలా మధ్య మధ్యలోని సాంగ్స్, పవన్ కళ్యాణ్ చేత చెప్పించే డైలాగ్స్ ఆడియన్స్ని కొంచెం అట్రాక్షన్ చేసేలా ఉన్నాయి. అండ్ కామెడీ అయితే పెద్దగా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు, కొన్ని దగ్గరలో అయితే వర్కౌట్ అయింది. రాశి కన్నా హీరోయిన్ కన్నా ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. స్కోప్ లేని క్యారెక్టర్ ఏదైనా ఈ సినిమాలో ఉన్నది అంటే రాశి కన్నా మాత్రమే. శ్రీలీల క్యారెక్టర్కి ఒక మంచి స్కోప్ అయితే ఉన్నది ఈ సినిమాలోని. అండ్ రిమైనింగ్ మొత్తం సినిమా మొత్తంలోని అన్ని ఎలిమెంట్స్ని రాజకీయంగా, అలాగే బయట జరిగిన కొన్ని సింధూర్ అటాక్, అలాగే నెక్స్ట్ నిర్భయ, ఇలాంటి బయట జరుగుతున్న నిజ సంఘటనలు మొత్తాన్ని కూడా ఒక కమర్షియల్ హంగులతోటి సీన్స్ కింద రాసి సినిమాలోనైతే ప్రజెంట్ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కానీ, పవన్ కళ్యాణ్ చేత చెప్పించిన డైలాగులు కానీ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సినిమాలో 2 అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయి. అవి ఎందుకు పెట్టారో అర్థం కాదు. అది పక్కన పెడితే ఈ సినిమాలోని పాత సాంగ్స్ని రీమేక్స్ చేస్తూ ఆ సాంగ్స్ని మొత్తాన్ని వాడేసుకున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలిపిరంలోని ఈ మనసే సాంగ్ అయితే ఫుల్గా రీమేక్స్ చేసి ఈ సినిమాలో వాడుకున్నారు. ఈ సినిమాకి ఏదైనా ఒక బిగ్ మైనస్ పాయింట్ ఉన్నది అంటే ఈ సినిమా అనుకున్న డేట్ కంటే ముందుగానే రిలీజ్ అవ్వడం. దానివల్ల ఏంటంటే డిఎస్పి కంపోజ్ చేయాల్సిన బీజిఎం కాస్త తమనన్న బీజిఎం వర్కౌట్ చేశాడు. బట్ తమనిచ్చిన బీజిఎం ఈసారి అయితే సినిమాలోనే ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. అంతంత మాత్రానే అనిపించింది, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా డిఎస్పి అందించిన సాంగ్స్ అన్నీ వాడారు, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ 6వ సాంగ్ని అయితే ఈ సినిమాలోని వాడలేదు. ఆ సినిమాలోని ఆ సాంగ్ కనుక సరైన సీన్స్లోని ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద పెడదాం అనుకున్నారేమో డిఎస్పి గారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఈ సినిమాకి ఓవరాల్గా రివ్యూ చెప్పాలంటే 5కి 2.5 ఇస్తాను. ఎందుకంటే రొటీన్ కథ కాబట్టి ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలి. అలాగే సినిమాలోని లాజిక్స్, నో స్టోరీ ఇవన్నీ పక్కన పెట్టేసి 2 గంటలు పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే, పవన్ కళ్యాణ్ని చాలా రోజుల తర్వాత మిస్ అవుతున్నాం, అలాంటి డ్యాన్స్లు కానీ, కామెడీ కానీ, పంచ్ డైలాగ్స్ కానీ చూడాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఈ సినిమాని చూస్తున్నప్పుడు మీకు చాలా సినిమాలు గుర్తొచ్చేస్తాయి. గబ్బర్ సింగ్ కానీ, కెమెరా గంగతో రాంబాబు కానీ, అలాగే తేరీ కానీ, తేరీ అంటే పోలీసోడు, అండ్ మాస్టర్ సినిమాలోనూ ఒక సీన్ గుర్తొస్తుంది. సో అన్ని సినిమాలు కొట్టేస్తే అదే ఉస్తాద్ భగత్ సింగ్. సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్. మీరు కనుక సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం.